ప్రభు స్తోత్రాలు. ఫిబ్రవరి 24 సాటర్డే. వాగ్దానము లూక్ గాస్పెల్ 10th chapter 19th verse. మీకెంత మాత్రము హాని చేయడు. నథింగ్ షల్ హర్ట్ యు. కుచ్ హాని నా హోగి. హాని చేసే వాళ్ళు చాలా మంది అండి. లోకములో అనేక మంది హాని చేసేయకుండా, మన దేవుడు హాని చేసేవాడు కాదు. హాని చేసేవారి నుండి తప్పించేది. కొన్నిసార్లు నీ బంధువులు నీకు హాని చేయొచ్చు, నీ స్నేహితులు, నీ ఉద్యోగములో, నీ ఇరుగు పొరుగు వారి మధ్య హాని చేసేవారు ఉంటారు. కానీ వాటన్నిటి నుండి తప్పించే దేవుడు మన పక్షంలో ఉంటే హాని చేసే వారి మీద ఆయనే కార్యం చేస్తాడు. యెహోషువ గ్రంథములో 24వ అధ్యాయం 20వ వచనంలో ఆయన మీకు మేలు చేయువాడు అంటే కీడు చేయడు అని. మేలు చేయువాడంటే అర్థం ఏమిటి? కీడు చేయడు, మేలు చేస్తాడు. మనం కూడా మన కీడు చేసిన వారికి మేలు చేయాలి. దానికి ఇందులో అపకారికి ఉపకారం చేయాలట. అపకారం చేసిన వారికి ఉపకారం. అందుచేత మనం మేలు చేసేదంటున్నాం. ఆది కాండములో 26వ అధ్యాయం 29, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నిన్ను సమాధానముగా పంపితి. అవును, మనము ఇతరులకు కీడు చేయకూడదు, మేలు చెయ్యాలి. అప్పుడు వారి తల మీద నిప్పులు కుప్ప కుమ్మరి, నేను ఇంత కీడు చేసినా నాకు మేలు చేస్తున్నారే, ఏమిటి విచిత్రం? అదే బైబిల్ సత్యం, అదే యేసు యొక్క సత్యం. ప్రకటన గ్రంథం 2:11, జయించువాడు రెండవ మరణముకి హాని చెందాడు. క్రైస్తవుడు జయ జీవితం జీవించాలండి. అయితే రెండవ మరణం ఉంది. రెండవ మరణం అంటే అర్థం ఏమిటి? నరకం. నరకాన్ని తప్పించేవాడు. అయితే అందుచేతన ఆయన మనం రక్షించేదానికి వచ్చాడు. రెండవ మరణం హాని కలుగదంటున్నాడు. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 10. ఎజ్రా అంటే సహాయము అని అర్థం. అయితే ఈ 4వ అధ్యాయం 15, ఈ పట్టణం వారు తిరుగుబాటు చేయువారు, రాజులకును దేశములకును హాని చేయువారు, కలహకారులు కారు. కాబట్టి మనము ఇతరులకు హాని చేయకూడదు, కలహాలు పెట్టుకోకూడదు, నెమ్మది లేకుండా చేస్తాయి. కాబట్టి హానికరం కాకుండా మేలుకరంగా జీవిస్తాం, ప్రార్థిస్తాం. ప్రభువా మీకు వందనాలు. మా శ్రోతలంతా మా దేవా ఎవరికి హాని చేయకుండా హాని చేసే వారి కొరకు ప్రార్థించే బిడలుగా తీర్చిదిద్దమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.